చార్మినార్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంతో తెలంగాణ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మందిని ఈ అగ్ని ప్రమాదం బలి తీసుకుంది. ఇంకొంతమంది ఆసుపత్రి పాలయ్యారు. ఆత్మీయులు కోల్పోయిన కుటుంబాలను శోకసంద్రంలో ముంచేసింది ఈ విషాద ఘటన. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనాకొచ్చారు అధికారులు. ప్రమాద స్థలాన్ని పలువురు రాజకీయ ప్రముఖులు పరిశీలించారు. అగ్ని ప్రమాద ఘటన జరగడం దురదృష్టకరమంటూ మృతులకు సంతాపం తెలిపారు. ఇటు అగ్ని ప్రమాదంలో మృతుల్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించడంతో అక్కడికి వెళ్లిన మంత్రులు భట్టి, దామోదర, పొన్నం ప్రభాకర్ బాధిత కుటుంబాలని పరామర్శించారు. మృతుల కుటుంబాలకి 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బాధితులకి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అటు ప్రధాని మోదీ సైతం అగ్ని ప్రమాదంపై ఆరా తీశారు. కేంద్రం నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకి 50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అగ్ని ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మా ప్రతినిధి ప్రణీత ఉన్నారు ప్రస్తుతం లైవ్ లో మరింత సమాచారం అందించేందుకు. ప్రణీత, చాలా మంది దాదాపు 17 మంది చనిపోయారు, మరికొంతమంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ క్షతగాత్రుల కండిషన్ ఎలా ఉంది? డాక్టర్లు ఏం చెప్తున్నారు? అయితే ఈ ఘటనలో 17 మందిని ఏదైతే ఫైర్ సిబ్బంది రెస్క్యూ చేశారో ఆ 17 మంది కూడా ప్రాణాలు విడిచారు. సో రిమైనింగ్ 4 ఎవరైతే తమంతపటి తాము పైకి టెర్రస్కి వెళ్ళి ప్రాణాలు కాపాడుకున్నారో సో ప్రజెంట్ వారికి స్వల్ప గాయాలయ్యాయి. సో వారికి మెరుగైనటువంటి వైద్యం అందించాలని ఇప్పటికే ప్రభుత్వం కూడా ఒకవైపు ఆదేశించింది. సో వారికి సంబంధించిన ట్రీట్మెంట్ కొనసాగుతుంది. మరోవైపు ఎగ్జాక్ట్లీ ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ని మనం ఇక్కడ చూస్తే ఎగ్జాక్ట్ ఇదే ప్లేస్ ఈ జ్యువెలరీస్ షాప్కి సంబంధించి ఇదే షాప్లో గ్రౌండ్ ఫ్లోర్లో షాప్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళకి సంబంధించినటువంటి రెసిడెన్స్ ఉంది. సో మనకు కనిపిస్తున్నటువంటి ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఇదే ఎంట్రన్స్ ఇదే ఎగ్జిట్ పాయింట్. సో దీని కారణంగానే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అని చెప్పేసి ఫైర్ అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ఇదే ఎంట్రీ పాయింట్ని ఎగ్జిట్ పాయింట్ వేరే దగ్గర ఉంటే ఖచ్చితంగా ప్రాణాలు దక్కేవి. అలా కాకుండా 2 ఒకే చోట ఉండడం వల్ల కింద ఉన్నటువంటి మంటల్ని చూసి పైన ఉన్నటువంటి వ్యక్తులు కిందికి రాలేకపోయారు. కొంతమంది సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 4 మాత్రం పైన ఉన్నటువంటి టెర్రస్ పైకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. సో పైన ఆ టెర్రస్కి కూడా లాక్ చేసి ఉండటంతో వాళ్ళు మరొక మార్గం గుండా బయటికి వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే ఫైర్ సిబ్బంది ఇక్కడికి చేరుకోవడంతో వారిని లాడర్స్ సహాయంతో సురక్షితంగా రక్షించారు. సో ఈ 17 మంది చనిపోవడానికి ప్రధాన కారణం మాత్రం ఒకటే ఎంట్రీ పాయింట్, ఒకటే ఎగ్జిట్ పాయింట్ ఉండడమే. రెండవది వీళ్ళు చనిపోయింది అంతా కూడా మంటల్లో చిక్కుకొని కాదు, ఆ మంటల తర్వాత వచ్చేటువంటి స్మోక్ ఏదైతే ఉందో ఆ స్మోక్ని పీల్చే మొత్తం 17 మంది కూడా అస్వస్థతకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళిన తర్వాత చూసేసరికి వాళ్ళందరూ కూడా అపస్మారక స్థితిలో ఉండిపోయారు. సో హుటాహుటిన అందరినీ హాస్పిటల్కి తరలించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. సో అప్పటికే అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి కార్బన్ మోనాక్సైడ్ని పీల్చినటువంటి కారణంగానే తీవ్రత ఎక్కువ అయిందని చెప్పేసి ఫైర్ డీజీ కూడా చెప్పినటువంటి వర్షన్. సో ప్రజెంట్ ఇటు సైడ్ మనం చూస్తే ఓల్డ్ సిటీ మొత్తంలో అంటే చార్మినార్కి సరౌండింగ్స్ అంతా కూడా ఇలాంటి బిల్డింగ్సే మనకి దర్శనమిస్తాయి. చాలా షాప్స్ పైనే వాళ్ళకి సంబంధించిన రెసిడెన్స్ ఏర్పాటు చేసుకోవడం. సో కింది ఫ్లోర్లో అంతా కూడా షాప్ ఉండడం, పైన తమ నివాసాలు ఉండటంతో కింద ఏదైనా ప్రమాదం జరిగితే కనుక వాళ్ళకు బయటికి వచ్చేటువంటి మార్గం కూడా చాలా సందర్భాల్లో లేకుండా ఉండేటువంటి సిచ్యువేషన్లే ఎక్కువ. సో సరౌండింగ్స్ ఏ బిల్డింగ్ చూసినా సరే మనకి ఇదే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి కన్స్ట్రక్షన్స్ని, ఇలాంటి బిల్డింగ్స్ పైన కూడా జిహెచ్ఎంసీ చర్యలు తీసుకోవాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలామంది అయితే కోరుతున్నారు. ఈరోజు 17 మంది, రేపు మరొక ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే ఇలాంటి బిల్డింగ్స్ పైన ఇలాంటి షాపులు నిర్వహిస్తూ దానిపైనే రెసిడెన్స్ ఏర్పాటు చేసుకుంటున్నటువంటి వారు, అట్లా ఏర్పాటు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇలాంటి ఫైర్ సేఫ్టీ మెజర్స్ పాటించడం లేదు. అదే ఇక్కడ మెయిన్గా వచ్చినటువంటి సమస్య. సో అలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. రైట్ ప్రణీత.